అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 20 విడతకు సంబంధించి మరొక అప్డేట్తో అయితే ముందుకు రావడం జరిగింది. ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది. మరి డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 19 విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు 20 విడతకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. మరి 20 విడత డబ్బులను విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో మన దేశవ్యాప్తంగా అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఏపీ మరియు తెలంగాణలో రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఊహించని అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. మరి 20 విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి డబ్బులు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించారు. మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి, ఎవరికి డబ్బులు పడవు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా ఇలా చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే మనకు ఏపీ మరియు తెలంగాణలో ఉన్నారో ఆ రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది అంటే ఎవరైతే చేసుకున్నారో వారికి ఇప్పటి వరకు కూడా 19 విడతల డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి ఇప్పటి వరకు కూడా మనకు ఈ 19 విడతల డబ్బులు విడుదలైనా కూడా మనకి ఇక్కడ చాలామందికి ఇంకా డబ్బులు అనేది జమ కాలేదన్నమాట. చాలామంది మనకు డబ్బులు జమ కాలేదని చెప్పి ఎదురు చూస్తున్నారు. మీరు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి ఏంటి అనేసి. ఇక 19 విడత డబ్బులను విడుదల చేసినా కూడా చాలామందికి అనేక కారణాల వల్ల మనకి 19 విడత డబ్బులు అనేది పడలేదు. వారు కూడా మనకు ఎదురు చూస్తున్నారు ఈ 19 విడత ఎందుకు పడలేదా ఏంటి అనేసి. మరి వారు ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం వారికి కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది అనమాట. మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. ఎవరైనా కొత్త రైతులు ఉంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం పొందినటువంటి కొత్త రైతులు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. ముందుగా మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఈ విధంగా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముందుగా మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి. చాలామంది రైతులు చేస్తున్నది ఏంటంటే మనకి ఒక పథకాలకు అప్లై చేసుకున్నా కూడా మనం చెప్పినట్లుగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేకపోతున్నారు. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది. చాలామంది ఇంకా మనకు చూసి వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరైతే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారికి ఒక డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి. అలాగే మనకు అర్హుల జాబితాలో కూడా మీరు పేరు చెక్ చేసుకోవాలి. ఎవరైతే రైతులు ఇప్పటికే పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందిన ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. మరి తప్పకుండా ఇలా మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు దీని ప్రకారం మీరైతే అప్లై చేసుకుని ముందుకైతే వెళ్ళొచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడే అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. చాలామంది రైతులు ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు, కానీ వీడియోను చూసి వెళ్ళిపోతున్న సమాచారం తెలుసుకోవట్లేదు. అరకొరగానే మనకు సమాచారాన్ని తెలుసుకొని మరి ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉన్నారు.
మరి తప్పకుండా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు ఈ pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనకు అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. అర్హుల జాబితాలో మీ పేరు ఉంటే కనుక మీకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్, అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ రెండు కూడా మనకు డబ్బులు అయితే మనకు రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి, అలాగే మనకు ఇక్కడ మీ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది, క్లారిటీ కూడా ఇచ్చేసింది ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులను పొందడానికి రైతులకు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు అర్హుల జాబితాల పేర్లు చెక్ చేసుకోవడమే కాకుండా మనకు ఈ పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా మీరు రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎవరైతే అర్హత లేదో ఆ రైతులను తీసివేసేందుకు ఈ ప్రభుత్వ పథకం నుంచి ఈ యొక్క రైతు గుర్తింపు కార్డును తీసుకొచ్చింది. మరి రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఇంపార్టెంట్. రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతు గుర్తింపు కార్డు వస్తుందా రాదా అనే విషయాన్ని మీరు తెలుసుకోండి. రైతు గుర్తింపు కార్డు కనుక రాకపోతే మీకు యొక్క డబ్బులు అనేది రావన్నమాట. కాబట్టి తప్పకుండా ఇలా చేసి మీరు రైతు గుర్తింపు కార్డు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే అందిస్తూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పీఎం కిసాన్ 20 విడత సాయాన్ని కూడా మీరు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇక్కడ. మరి 20 విడత డబ్బులు రావాలంటే ఆల్రెడీ మీకు 19 విడత వచ్చి ఉండాలి. అంటే 19 విడతల డబ్బులు మీకు వచ్చింటేనే ఇక్కడ 20 విడత డబ్బులు అనేది మీకు రావడం జరుగుతుంది. ఒకవేళ 19 విడతల డబ్బులు రాకుండా ఉంటే మీకు 20 విడత డబ్బులు కూడా రాదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినట్టు ఒకసారి ఈకేవైసీ చెక్ చేసుకోండి, ఎన్పిసిఐ లింక్ అనేది చెక్ చేసుకోండి. అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, రైతు గుర్తింపు కార్డును తీసుకొచ్చింది. ఇప్పుడు మనకు 3 కోట్ల మంది ఎవరైతే బోగస్ రైతులను గుర్తించిందో అటువంటి రైతులను గుర్తించి ఇంకా తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది. మరి రైతు గుర్తింపు కార్డు మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో పథకాలన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ రైతు గుర్తింపు కార్డులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. రైతు గుర్తింపు కార్డులో కనుక మీ పేరు ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. ఒకవేళ రైతు గుర్తింపు కార్డు కనుక మీరు తీసుకోలేకపోతే మీకు ఈ పీఎం కిసాన్ సాయం అయితే అందే అవకాశం అయితే ఉండదు. కాబట్టి మీరు రైతు గుర్తింపు కార్డు తీసుకున్నారా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా, అలాగే ఈకేవైసీ చేసుకున్నారా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. మరి మీరు ఇలా చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి. ఒకవేళ చేసుకున్నంటే ఇబ్బంది లేదు, మళ్ళీ కూడా మీరు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ చేసుకోకుండా ఉంటే మళ్ళీ మీరు చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకుని పీఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందొచ్చు అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ముందుగా ఈ కొత్త రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోండి. ముందుగా అప్లై చేసుకుని అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చూసుకోండి. అర్హుల లిస్టులో మీ పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా ఈ పీఎం కిసాన్ సాయం అయితే అందుతుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ముందుకెళ్తే మీకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఎప్పటికప్పుడు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మరిన్ని అప్డేట్స్ని అయితే నేను కూడా తీసుకొస్తూనే ఉంటాను. తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకొని రెడీగా ఉండండి. మీకు తప్పకుండా ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మరొక సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయి. రైతులు ఏం చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఈకేవైసీ చేసుకోవాలి అనే అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోను లైక్ చేసి